యెస్. యాక్చువల్‌గా ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అంటే, మనము మనతో ఉన్నవాళ్ళు నేర్చుకోవాల్సింది అయిపోయాక ఎవరిది వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు చూసుకోవాల్సిందే. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు మనము ఒక క్లాస్‌మేట్సే తీసుకోండి, లేకపోతే ఒక స్కూల్ మేట్సే తీసుకోండి. మనం ఉన్నంత సమయం ఉంటాము. అక్కడ ఏదైతే నేర్చుకోవాల్సి ఉంటుందో అది నేర్చుకుంటాం. మళ్ళీ తర్వాత మన హైయర్ స్టడీస్‌కి వెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా ఎన్నో రకాలుగా లైఫ్‌లో మనం చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. ఆ విషయాలు నేర్చుకోవడంలో ఏమవుతుంది అంటే ఆహ్, ఆహ్, లైక్ ఒక ట్రైన్ ఎక్కినప్పుడు ప్యాసింజర్స్ ఏ విధంగా అయితే కలిసి ప్రయాణం చేసి మళ్ళీ తర్వాత ఎవరిది వాళ్ళు విడిపోతామో, అదేవిధంగా లైఫ్‌లో కూడా మనతో పాటు వారి అవసరార్థమై లేకపోతే ఒక ఇన్‌స్టిట్యూట్‌లో కానీ, ఒక సంస్థలో కానీ, లేదంటే ఒక పాఠశాలలో కానీ, ఒక కళాశాలలో కానీ మనం కలిసి వర్క్ చేసినప్పుడు కానీ, కలిసి చదువుకున్నప్పుడు కానీ, మన సమయం అయిపోయిన తర్వాత ఎవరిది వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. ఎవరైనా అంతేనండి. ఎవరైనా అంతే. మనం నేర్చుకోవాల్సింది నేర్చుకున్న తర్వాత అవతల పర్సన్ నుంచి ఎవరైనా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. సో, దేన్ని కూడా హర్టింగ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషి కూడా ఈ సంఘంలో ఒకరికొకరు ఆధారపడాల్సిన విషయం ఉంది. కాబట్టి ఏ విషయమైనా సరే నేర్చుకోవాల్సినంత వరకు నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. తర్వాత వాళ్ళు వాళ్ళ దారి చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇట్స్ లైక్ ఎవరికి వారే యమునా తీరే టైప్ అనమాట. మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబంలో కానీ, వాళ్ళ ఇంకొక దైనందిక జీవితంలో కానీ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క బాధ్యతలను పాటించాల్సి ఉంటుంది. కాబట్టి మనము దేనికి కూడా హర్ట్ అవ్వకూడదు. బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ లైక్ ఇప్పుడు టెక్నాలజీ చాలా బాగా డెవలప్ అయింది. సో వీ కెన్ కాంటాక్ట్ యూ త్రూ వాట్సాప్ కానీ, యూట్యూబ్ వాట్సాప్ కానీ, లేకపోతే మన అదర్ చాటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కదండి, వాటి ద్వారా మనము చేయొచ్చు. వాళ్ళకి కమ్యూనికేషన్ అవ్వచ్చు. కాబట్టి ప్రపంచం చాలా చిన్నది. ఎంత దూరమైనా ఎంత పెద్దగా ఉన్నా కూడా మనము ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసుకొని అందరితోటి కమ్యూనికేట్ అవ్వచ్చు, అందరితో మాట్లాడవచ్చు. ఇది ఓపెన్ ఫోరం యాక్చువల్గా. సో కాబట్టి దేనికి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మనతో ఒక వ్యక్తి కొంతకాలము సహవాసం చేశారు, లేకపోతే కొంతకాలం ఫ్రెండ్షిప్ చేశారు అంటే వాళ్ళు మన దగ్గర ఏదో నేర్చుకోవాల్సి ఉంది, లేకపోతే మనం వాళ్ళ దగ్గర